అయితే అనేక మంది అనేక రకాల భయాలతో బాధపడుతున్నారు, అనేక రకాల కలవరాలతో బాధపడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అనేక రకాల భయాలతో మానవుడు జీవిస్తున్నాడు. దావీదైతే దేవుని వద్ద ప్రార్థిస్తూ దావీదు అంటున్నాడు, నీవు నాకు సహాయకుడిగా ఉన్నావు, నీవు నాకు కేడెముగా ఉన్నావు కనుక నేను అధైర్యపడను, నా హృదయం అధైర్యపడదు, నేను కృంగిపోను, నేను ధైర్యం కలిగి ఉంటాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినన్ను నేను ధైర్యం విడవను. ఎందుకనంటే భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఆనాడు దావీదు అరణ్యములో కొండల మధ్య గుట్టల మధ్య గొర్రెలు కాసుకున్నప్పుడు బలమైన సింహాన్ని చీల్చివేసినట్టు, ఎలుగుబంటిని చీల్చివేసినట్టు మనం చూస్తాము. అప్పుడైతే అవి జంతువులుగా ఆ యొక్క గొర్రెల మీదకి, తన యొక్క గొర్రె మందల మీదకి దాడి చేసినప్పుడు వాటిని చీల్చివేశాడు.